తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఊహించిన శుభవార్త అయితే అందించిందండి. సో, ఈ యొక్క పెంచినటువంటి పెన్షన్ల పంపిణీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల మనకు పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే ఈ రోజు నుంచి పంపిణీ అయితే ప్రారంభించబోతున్నారు. సో, ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకు ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో పెన్షన్లు అనేటివి ఈ రోజున పంపిణీ చేయబోతున్నారు, పెంచినటువంటి పెన్షన్లు ఎవరికి ఇస్తారు, పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. ఇక అదేవిధంగా కొత్తగా మనకు 2,00,000 పెన్షన్లనైతే మన యొక్క రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు మనకు బడ్జెట్లో ప్రవేశపెట్టినప్పుడు శుభవార్త అయితే అందించారన్నమాట. సో, ఈ యొక్క కొత్త పెన్షన్లకు కూడా డేట్ని ఫిక్స్ చేస్తూ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే పెన్షన్దారులకు అయితే ఇవ్వడం జరిగింది. సో, పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలియచేస్తాను. వీడియోని దయచేసి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తంగా మీరు పూర్తిగా అయితే వీడియోని చూడండి. అప్పుడే మీకు విషయం అయితే అర్థమవుతుంది. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్నటి రోజున జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో మనకు 2026-27వ వార్షిక సంవత్సరానికి సంబంధించి బట్టి విక్రమార్క గారు మనకు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఊహించిన శుభవార్త అయితే అందించిందండి. అందులో మనకు 2,00,000 పెన్షన్ల వరకు అర్హత కలిగినటువంటి వారందరికీ కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక అదేవిధంగా ఎలక్షన్స్కి ముందుగా ప్రస్తుతం ఏవైతే మనకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నటువంటి ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఆసరా పెన్షన్లన్నీ కూడా ఇప్పుడు మనకు భారీగా చేయూత పెన్షన్ల కింద అయితే పేరు మార్చి భారీగా పెంచుదల అయితే మనకు చేశారన్నమాట. అంటే గతంలో ఇస్తున్నటువంటి ఏదైతే 2,016 రూపాయల పెన్షన్ ఉందో సామాజిక భద్రతా పెన్షను, దానిని కాస్త ఇప్పుడు మనకు 4,000 రూపాయల పెన్షన్కి అయితే చేశారు. ఇక వికలాంగుల పెన్షన్ ఏదైతే ఉందో దివ్యాంగుల పెన్షన్, సో అది మనకు గతంలో మనకు 4,000 రూపాయలకైతే ఉండేదన్నమాట. ఇప్పుడు దీన్ని కాస్త 6,000 రూపాయలకైతే పెంచారు. సో ఈ యొక్క పెంచినటువంటి పెన్షన్లకు సంబంధించి మనకు ఒక 2 నోటిఫికేషన్స్ అయితే వచ్చాయండి. సో వీటిల్లో మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా ఈ పాత పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి పెంచుదల మనకు పెంచారు, ఎప్పుడెప్పుడు ఇస్తారని సంబంధించి క్లారిటీగా చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27వ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా చేయూత పెన్షన్ పథకం కింద కొత్తగా 2,00,000 పెన్షన్లను మంజూరు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టేటప్పుడు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పెన్షన్లను దశల వారీగా 4,000 రూపాయలకు పెంచే దిశగా చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా కొత్త పెన్షన్లను రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా 2,00,000 మందికి కొత్తగా చేయూత పెన్షన్లను అందిస్తామని హామీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక నిరుపేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు వయసు మరియు ఆదాయ నిబంధనల ప్రకారం ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకానికి సంబంధించినటువంటి కావాల్సిన ప్రూఫ్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, వయస్సు నిర్ధారణ అంటే వయస్సు నిరూపణ అంటే బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ కానీ ఇవి మనం తీసుకొని ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక తాజాగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఆసరా పెన్షన్లను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల ప్రకారం మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రస్తుతం రెగ్యులర్గా పెన్షన్స్ అనేటివి తీసుకుంటున్నారో సో వాళ్ళకి శుభవార్త అయితే అందింది. ఈ నెల పెన్షన్ల పంపిణీలో భాగంగా ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, మల్కజ్గిరి, హైదరాబాద్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, మలుగు, జయశంకర్, భూపాలపల్లి, నగర్ కర్నూలు, అలాగే ఖమ్మం, జనగాం, హనుమకొండ, కొత్తగూడెం, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, అలాగే మేడ్చల్ ఈ యొక్క ప్రాంతాలలో ఏవైతే ఉన్నాయో సో ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ముఖ్యంగా వాళ్ళు కనుక పెన్షన్లు తీసుకుంటూ పెన్షన్స్ను కనుక యాక్టివ్లో కనుక పెట్టుకుని ఉన్నట్లయితే వారికి మాత్రమే పెన్షన్లు అయితే మనకు పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఈసారి అర్హులను మరింత ఖచ్చితంగా పారదర్శకంగా అర్హులకు ఈ యొక్క స్కీమ్ని అయితే అందించాలని
మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. సో మొత్తంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి వివరాల ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మనకు దాదాపు ఈ యొక్క బడ్జెట్లో కూడా భారీ మొత్తంలో మనకు పెన్షన్లకు సంబంధించి మనకు బడ్జెట్ అయితే కేటాయించారు. ఇక ఈ పెన్షన్లతో పాటు ప్రతి నెలలో మహిళలకు కూడా 2,500 రూపాయల చొప్పున ఒక ఏడాది కాలంలో దాదాపు మనకు 30,000 రూపాయల వరకు మహిళలకు అందించేటువంటి స్కీమే ప్రతి నెల మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు అర్హులకి ఇచ్చేటువంటి పథకం. ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి 18 ఏండ్ల వయసు పై నుంచి దాదాపు 60 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగినటువంటి వారందరికీ ఈ యొక్క స్కీమ్ కింద నేరుగా వారికి పెన్షన్ రూపంలోనే 2,500 రూపాయల చొప్పున పంపిణీ చేస్తుంది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇప్పటికే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక సర్వేను కూడా ప్రారంభించింది. ఈ కొత్త సర్వే ప్రారంభించినటువంటి విధానాన్ని బట్టి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డుదారులు మరియు పెన్షన్దారులందరికీ శుభవార్తను అందించింది. ఈ కొత్త పెన్షన్లు వచ్చేసి మనకు 2 లక్షల పెన్షన్లు అని చెప్పాను కదా. ఈ కొత్త పెన్షన్లు వచ్చేసి మనకు వచ్చే నెల నుంచి అయితే ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుని రీసెంట్లీ బడ్జెట్ అనేది మనకు కేటాయించారు కదా. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభించేటువంటి తొలి నెలగా మనకు ఈ యొక్క ఏప్రిల్ మాసం అయితే ఉంటుండగా ఈ ఏప్రిల్ నెలలోనే అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చే ఈ యొక్క చేయూత ఆసరా పెన్షన్లన్నింటినీ కూడా భారీగా పెంచినటువంటి పెన్షన్లన్నీ కూడా సకాలంలో అర్హులకి అందించేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు సెర్ఫ్ అధికారులకు మెప్మా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరెవరు పెన్షన్కి అర్హత సాధించారు, ఎవరెవరికి పెన్షన్ వస్తుంది అనే అంశంపై అధికారులు ఈ యొక్క అర్హులను గుర్తించే పనిలో ఉన్నారు. త్వరలో మనకు ఈ పెన్షన్స్కు సంబంధించి ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద నేను రీసెంట్లీ చెప్పాను కదా. సో ఆ యొక్క జిల్లాల వారీగా అయితే డబ్బులు పడతాయి. అండ్ ఇంకొక మంచి విషయం ఏమిటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు కూడా 2,500 రూపాయల స్కీమ్ని మనకు ఈ నెలలోనే అయితే ప్రారంభించాలని రీసెంట్లీ మనకు బడ్జెట్ అయితే మనకు ప్రకటించారు. కాబట్టి మహాలక్ష్మి పథకంలోని 2,500 రూపాయల స్కీమ్కి సంబంధించి కూడా కొత్త బడ్జెట్ని అయితే మనకు ప్రవేశపెట్టారు. కాబట్టి టోటల్గా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చేయూత పెన్షన్లు అలాగే మహాలక్ష్మిలోని 2,500 రూపాయల పెన్షన్లు కూడా మనకు మంజూరు అయితే చేయబోతున్నారు. వీటికి సంబంధించి ఫర్దర్గా ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ని వాచ్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.